తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టుకు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి సభా అధ్యక్షులు రంగనాయకులు గారు, గౌరవ అతిథి కంచర్ల అచ్యుతరావు గారు, నిజాం బాబా గారు, శామ్యూల్ రెడ్డి గారు, శిల్పా ప్రియాంక గారు, మరి ఈ సందర్భంగా ఈ పురస్కారాలకు అందుకోవడం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సోదర జర్నలిస్టులందరికీ, ఇతర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా మరి నాకు తెలిసిన తర్వాత మొదటి ఉద్యోగం ఒక జర్నలిస్ట్గానే ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు అంతకుముందు నేను వార్తా పత్రికలకి కొన్ని వ్యాసాలు రాసినటువంటి సందర్భం ఉంది, కొన్ని సమస్యల మీద. ఆ నేపథ్యంలో ఒక తెలుగు దినపత్రిక ప్రత్యేకించి ఈనాడులో సబ్ ఎడిటర్గా పనిచేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళాను. ఆషామాషిగా అది నాకు ఇస్తారా లేదా అనేది కూడా నాకు ఒక డౌట్, ఎందుకంటే నాకు జర్నలిజంలో ఏ రకమైనటువంటి అనుభవం లేదు. అయినప్పటికీ కూడా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు అడిగారు, ఈ నువ్వే రాసావా ఎవరన్నా రాశారా అని చెప్పి. లేదు నేనే రాశానని చెప్పి మరి ప్రూవ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు దానికి కన్విన్స్ అయ్యి, నువ్వు జర్నలిస్ట్ అంటే ఎడిటోరియల్ ఇది కాకుండా రిపోర్టింగ్కి సిద్ధమేనా అని అడిగారు. నాకేం అభ్యంతరం లేదు, ఏదైనా చేస్తానని చెప్పి రెండో రోజు నుంచి రిపోర్టింగ్కి ఒప్పుకున్నాను. విజయవాడ సిటీలోనే ఎక్కువ రిపోర్టింగ్ చేశాను. ఆ రకంగా కొన్నాళ్ళ పాటు నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను. జర్నలిస్ట్ ఉద్యోగం అంటే ఇది దాదాపు 1981 ఆ ప్రాంతం. దాదాపు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయినటువంటి. అప్పటికి ఇప్పటికి కూడా చాలా మార్పులు వచ్చినాయి. అప్పుడు కొద్దిమంది మాత్రమే జర్నలిస్టులు ఉండేవాళ్ళు, ప్రత్యేకించి పత్రికల్లో పనిచేసేటటువంటి వాళ్ళే జర్నలిస్టులు. ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కానీ లేకపోతే ఇండిపెండెంట్గా ఇవాళ ఛానల్స్ పెట్టుకొని పనిచేసేటటువంటి జర్నలిస్టులు కానీ, టీవీ జర్నలిస్టులు కానీ ఉండేవాళ్ళు కాదు. కాబట్టి జర్నలిస్ట్ అనేవాడు కొద్దిమందే ఉండేవాళ్ళు. కాబట్టి మా ఒక విజయవాడ నగరంలో మొత్తంలో చూసుకుంటే ఒక 7-8 మంది 10 మంది జర్నలిస్టులు ఉండేవాళ్ళు. చాలా గౌరవప్రదమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడికి పోయినా మర్యాద చేసేవాళ్ళు. చాలా గొప్పగా ఉండేది, అదొక గర్వంగా ఉండేది. ఆ రోజుల నుంచి టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది. మరి టీవీ ఛానల్స్ వచ్చినాయి, టీవీలు వచ్చినాయి. టీవీల నుంచి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని, అదే కాకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్టులుగా ఇవాళ రేపు మనం ఎన్నో రకాల విధానాల ద్వారా ప్రజలకి వార్తలు అందించేటటువంటి, వార్తలే కాదు, వినోదం, విజ్ఞానం, ఆనందం, హాస్యం అన్నీ అందించేటటువంటి పరిస్థితి ఉంది.